హలో అండి. దిస్ ఈజ్ సన్నాని బాషా షేక్. మేము కొత్తగా ఫ్లాట్ కొన్నామండి నార్సింగిలో. సో, ఆఫ్టర్ బయింగ్ ఎ ఫ్లాట్ వి డిసైడెడ్ టు గో విత్ గుడ్ ఇంటీరియర్స్. సో, అలా సెర్చ్ చేసినప్పుడు మాకు యూట్యూబ్‌లో దొరికిన బెస్ట్ ఆప్షన్ ఏదైనా ఉంది అంటే అది స్పేస్ డిజైన్స్ కంపెనీ. బాగా స్పేస్ డిజైన్ కంపెనీ ఆల్రెడీ అప్‌లోడ్ చేసిన యూట్యూబ్ వీడియోస్ అన్నీ గో త్రూ అయ్యి వాళ్ళు ప్రతిదీ పిన్ టు పిన్ చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళు. ఇంటీరియర్ డిజైన్ ఎలా చేసుకోవాలి, బెడ్‌రూమ్‌లో డిజైన్ ఎలా ఉండాలి, కిచెన్ డిజైన్ ఎలా ఉండాలి, ప్రతి ఒక్కటి పిన్ పాయింట్ చేసి నీట్‌గా చెప్పేవాళ్ళు ఆ సార్. స్పేస్ డిజైన్ కంపెనీకి కాల్ చేయడం జరిగింది. వాళ్ళు మాకు అపాయింట్మెంట్ ఇచ్చారండి. ఆ అపాయింట్మెంట్ అనేది నేను చాలా వాల్యుబుల్‌గా ఫీల్ అవుతాను. ఎందుకంటే మేము ఏ రోజైతే అక్కడికెళ్ళి విజిట్ చేశామో, మేము మియాపూర్ బ్రాంచ్‌కి వెళ్ళామండి అపాయింట్మెంట్ కోసము. ఆయనతో డిస్కషన్ చేశాము. మా ఇంటి ఫ్లోర్ ప్లాన్ తీసుకెళ్ళి ఏ ఏ ఐటమ్ ఎక్కడ ఏది సెట్ చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళు చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఏది బాగుంటుంది అండ్ హాల్‌లో అయితే ఏ ఐటమ్స్ బాగుంటది అండ్ టీవీ యూనిట్ ఎలా రావాలి. అండ్ ఎస్పెషల్లీ కిచెన్ మాది ఓపెన్ కిచెన్. మేము మా ప్రిఫరెన్స్ ఎక్కువ ఉండే. ఓపెన్ కిచెన్ చాలా నీట్‌గా రావడానికి మేము చాలా సజెషన్స్ మేము ప్రొవైడ్ చేశాము. అండ్ ఇన్ రిటర్న్ వాళ్ళు కూడా మమ్మల్ని చాలా బాగా గైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్స్‌లో కబోర్డ్స్ ఎలా తీసుకోవాలి అండ్ దట్ టు ఆఫ్టర్ ఆల్ దట్ అరౌండ్ 3-4 అవర్స్ డిస్కషన్ జరిగిందండి. సో, మాకు తెలియని చాలా విషయాలు ఆ సెషన్‌లో మేము నేర్చుకున్నాము. అండ్ ఎస్పెషల్లీ స్పేస్ డిజైన్స్ వల్ల ప్రాముఖ్యత ఏందంటే వాళ్ళు ఎస్పెషల్లీ కిచెన్ పార్ట్ చెద పట్టే పాసిబిలిటీ ఎక్కడైనా ఉంటదంటే కిచెన్‌లో కాబట్టి కిచెన్ లోయర్ క్యాబినెట్ అంతా వాళ్ళు మాకు డబ్ల్యూపీసీతో డిజైన్ చేసి ఇచ్చారండి. అది మాకు చాలా బాగా నచ్చింది. అండ్ వాళ్ళు ఇచ్చే ప్రామిస్ వాళ్ళు వర్క్ వైజ్ కూడా చాలా మంచి క్వాలిఫైడ్ పర్సన్స్‌ని వాళ్ళు యాజ్ ఏ వర్కర్స్‌గా పెట్టారు సైట్‌లో. ఓవరాల్‌గా వీఆర్ సో హ్యాపీ విత్ ద స్పేస్ డిజైన్స్ కంపెనీ. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.